ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగిసింది. కన్నడ నటుడు నిఖిల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ రన్నర్గా నిలిచాడు. ఇక నబీల్, ప్రేరణ, అవినాష్ తర్వాత స్థానాల్లో నిలిచారు. కాగా విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఆమె ఫైనల్కి కూడా వెళ్ళలేకపోయింది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా 14 మంది సెలబ్రిటీస్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. వారిలో విష్ణుప్రియకు భారీ ఫేమ్ ఉంది. ఈ క్రమంలో ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఆ అమ్మాయిదే అనుకున్నారు అంతా. కానీ విష్ణుప్రియ గేమ్ ఆశించినంత స్థాయిలో లేదు. ముఖ్యంగా ఆమె పృథ్వీరాజ్ వ్యామోహంలో పడటం ఆడియన్స్కి నచ్చలేదు. ఏ దశలో కూడా విష్ణుప్రియ తన మార్క్ చూపలేకపోయింది. పృథ్వీకి సేవలు చేస్తూ అతడితో రొమాన్స్ చేస్తూ నెట్టుకొచ్చింది. ఆమె గేమ్కి 10 వారాలు హౌస్లో ఉండటమే ఎక్కువ. నీ గేమ్ తప్పుదారి పట్టిందని హెచ్చరించిన విష్ణుప్రియ మార్చుకోలేదు. విష్ణుప్రియపై నెగిటివిటీ పెరిగిపోయింది. 14వ వారం ఆమె ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక విష్ణుప్రియ మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ మేరకు ఆమె కీలక కామెంట్స్ చేసింది. తన గేమ్ చూసి చాలామంది సపోర్ట్ చేశారు, చాలామంది విమర్శించారు అని ఆమె అన్నారు. నాకు సీజన్ 3 నుండి బిగ్ బాస్ ఆఫర్ వస్తూనే ఉన్నాయి, కానీ ఏ సీజన్కి నేను వెళ్ళలేదు. ₹1 కోటి ఇచ్చిన బిగ్ బాస్ షోకి వెళ్ళను అని గతంలో నేను చేసిన కామెంట్స్ ఆధారంగా ట్రోల్స్ కూడా నాపై చేశారు. కొందరు ఎపిసోడ్స్ చూడకుండానే విమర్శలు చేశారని ఆమె వ్యాఖ్యానించారు. నేను నాలాగే హౌస్లో ఉన్నాను. మా గురువు గారు సలహా మేరకే నేను బిగ్ బాస్లోకి వెళ్ళాను. ఈ మధ్య నాకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది. నాకు కొంచెం ఈగో, కోపం ఎక్కువ. ఇవి రెండింటిని కంట్రోల్ చేసుకోవడానికి నేను ఆధ్యాత్మిక చింతన చేసుకుంటున్నాను. నన్ను నేను ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలనో తెలుసుకోవాలని వెళ్ళాను. కొన్ని సందర్భాల్లో నేను కంట్రోల్ తప్పాను. పీరియడ్స్ టైం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలన కూడా నేను సరిగ్గా ఆడలేదని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. కాగా ఈ సీజన్కి విష్ణుప్రియ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. వారానికి 4 లక్షల చొప్పున 14 వారాలకు 56 లక్షల రెమ్యునరేషన్ని రాబట్టిందట.